హాయ్ దిస్ విరాజ్, వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అండ్ రేపటి మార్కెట్లో ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేసుకుందాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు హైయెస్ట్ గా పర్ఫామ్ చేసిన సెక్టార్స్ అయితే రెండు ఉన్నాయండి. ఒకటి పిఎస్యు బ్యాంక్స్, ఇది ఫ్రైడే అండ్ ఈ రోజు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాయి. అండ్ నెక్స్ట్ వచ్చి నిఫ్టీ రియాలిటీ అండి, 2.3% పెరిగింది. వీటితో పాటు విక్స్ కూడా పెరిగిందండి. ఈరోజు 6% విక్స్ రైజ్ అయింది, మళ్ళీ 17కి వచ్చింది. యాక్చువల్గా అయితే 15 to 16 ఉండాలి, బట్ 17 వచ్చింది. కొద్దిగా వాలటైల్గా ఉండడానికి అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనేది చూద్దాము. సో ఫస్ట్ 15 minutes క్యాండిల్ హ్యూజ్ రెడ్ క్యాండిల్ అండి, చాలా చాలా పెద్దది. ఓపెనింగ్ దగ్గర నుంచి క్యాండిల్ క్లోజింగ్కి 157 పాయింట్స్, అప్రాక్సిమేట్లీ 160 పాయింట్స్ ఉందండి. సింగిల్ క్యాండిల్, ఒకే ఒక క్యాండిల్. మనం 5 minutes చూస్తే 5 minutes క్యాండిలే పెద్దది. సో దాని తర్వాత కంటిన్యూషన్ క్యాండిల్స్ కూడా 3 క్యాండిల్స్ కొద్దిగా కిందకు వచ్చాయి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ క్యాండిల్లో ఎంట్రీ ఉంది. యాక్చువల్గా అయితే ప్రిఫరెన్స్ 1, 2, 3 అంటే ప్రిఫరెన్స్ 1 ఎంట్రీ ఉంది, ప్రిఫరెన్స్ 2 టచ్ చేసుకుంటూ వచ్చింది, ప్రిఫరెన్స్ 3 కలర్ చేంజింగ్. సో మూడిటి ప్రకారం కూడా మనకి ఇక్కడ ఎంట్రీ ఉంది క్యాండిల్లో. సో ఇక్కడ ఎంట్రీ ఉంది కదా, ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది కిందకి చూడాలి అంటే లెవెల్స్ చాలా డిఫికల్ట్గా ఉన్నాయండి. చూడండి, ఇక్కడ ఉన్న స్వింగ్ హై, ఇది స్వింగ్ హై టు ఈ ఫస్ట్ 5 minutes క్యాండిల్ లో టు ఈ క్యాండిల్ హై వేసుకుంటే ఇది ఆల్రెడీ సపోర్ట్ జోన్ని క్రాస్ చేసి కిందకి వచ్చేసింది కదా. ఫస్ట్ 5 minutes క్యాండిల్ మీకు కనపడుతుంది కదా, ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఆల్రెడీ సపోర్ట్ జోన్ని క్రాస్ చేసి కిందకు వచ్చేసింది. సో ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది, వస్తే స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వస్తుంది అంతే. ఒక 35 పాయింట్స్ మాత్రమే ఉంది. సో ఆ 35 పాయింట్స్ మూవ్ అయింది. ఇక్కడ ఇదే ఉందండి, యాజ్ పర్ ద టెక్నికల్స్ ప్రకారం దీనికి 35 పాయింట్స్ మాత్రమే మూవ్ ఉంది. ఆ 35 పాయింట్స్ అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు మూవ్ అయ్యి వెనక్కి వెళ్ళడానికి ట్రై చేసింది. అంటే ఇక్కడ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఉంది, స్ట్రాంగెస్ట్ సపోర్ట్ నుంచి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. సో పైకి వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు మనం ఇమీడియట్గా ట్రేడ్ తీసుకోవచ్చా? నో, తీసుకోకూడదు. యాజ్ పర్ ద గోల్డెన్ వెబినార్ ప్రకారం మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ 1 ఎంట్రీ ఇవ్వాలి. ఈ క్యాండిల్లో ప్రిఫరెన్స్ 1 and 2 రెండు కూడా మనకి ఎంట్రీ ఇచ్చాయి. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, ఈ రోజు స్వింగ్ హై తీసుకోండి, స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే మనం ఇక్కడ ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటే లిటిల్ బ్రదర్కి కింద, కొంచెం కింద కానీ లేదా స్వింగ్ లోలో పెట్టుకున్నా సరే 24 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 38 to 40 పాయింట్స్ టార్గెట్. ఎందుకని టార్గెట్ ఇది రెసిస్టెన్స్ జోన్ ఐడియా ఉంది కదండి, మాస్టన్ ఫిబొనాచి. సో హ్యాపీగా వెళ్ళింది, 40 పాయింట్స్ టార్గెట్ని హిట్ అయింది. టార్గెట్ని హిట్ అయ్యి మళ్ళీ కిందకి రావడానికి ట్రై చేసింది, కానీ ఇక్కడెక్కడా కూడా 5 minutesలో ప్రిఫరెన్స్ 1 బేరిష్గా మారలేదు. సో మనం ఏం చెయ్యాలి, వన్స్ ఒక్కసారి ఈఎంఏని టచ్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఏంటండి ఇది రీఎంట్రీ క్యాండిల్, అంతేనండి. సో రీఎంట్రీ క్యాండిల్లో మనం మళ్ళీ సెకండ్ ఆపర్చునిటీ కోసం చూడొచ్చు. ఇక్కడ చూస్తే యాక్చువల్గా అయితే మనకి ఇక్కడే రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉంది. సో హై రిస్క్ ట్రేడ్ మనం ఇక్కడ తీసుకోవాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హై వాల్యూమ్తో ఒక మంచి క్యాండిల్ రెసిస్టెన్స్ జోన్లో క్లోజ్ అయితే అది అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఒకవేళ ఇన్ కేస్ ఈ క్యాండిల్లో ఎవరైనా ఎంట్రీ తీసుకోవడానికి భయపడి ఉంటే ఈ క్యాండిల్లో తీసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము, ఒక 28 to 30 పాయింట్స్ స్టాప్ లాస్. అండ్ ఈ రెడ్ క్యాండిల్ వచ్చి స్టాప్ లాస్ కొట్టేస్తుందండి హ్యాపీగా, ఇది కొట్టేస్తుంది. ఇది స్టాప్ లాస్ ట్రేడ్ అండి, ఇక్కడ స్టాప్ లాస్ కొట్టేసింది. సో మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఇంకా ఈ లెవెల్స్ అనేవి పనిచేయవు. ఎందుకు అంటే మనకి ఆల్రెడీ 3 జోన్స్ వచ్చేసినాయి. ఏంటండి, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో కిందకు వచ్చింది కదా, కిందకొచ్చి మళ్ళీ పైకి వెళ్తున్నాను అని ఈ క్యాండిల్లో మళ్ళీ మనకి రీఎంట్రీ ఇచ్చింది. సో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చినప్పుడు స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే అప్ టు ఇంతవరకు దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్ జోన్ కదండి. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము, 0 జోన్ దగ్గర స్టాప్ లాస్ అండ్ రెసిస్టెన్స్ జోన్ ఈజ్ అవర్ టార్గెట్. సో 45 పాయింట్స్ వెళ్ళింది, హ్యాపీగా వెళ్ళింది, టార్గెట్ని హిట్ అయింది. అండ్ ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే టార్గెట్ని హిట్ అయ్యి కిందకి వచ్చి మళ్ళీ ఈ క్యాండిల్లో రీఎంట్రీ ఇచ్చింది. రీఎంట్రీ అని మనం ఎలా కన్ఫర్మ్ చేసుకుంటాము, ఈఎంఏని టచ్ చేస్తూ కలర్ చేంజింగ్ క్యాండిల్ పడాలి. కలర్ చేంజింగ్ క్యాండిల్ పడింది అంటే అది రీఎంట్రీ క్యాండిల్. సో
ఇక్కడ మనం తీసేసినా వెల్ అండ్ గుడ్. లేదు, ఈ క్యాండిల్ ఎప్పుడైతే రెసిస్టెన్స్ జోన్ ని క్రాస్ చేస్తుందో అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. చిన్న రిస్క్ చేసినా సరే ఇక్కడ మనకి అప్రాక్సిమేట్లీ ఒక 20 పాయింట్స్ వస్తాయండి. నెక్స్ట్ క్యాండిల్ కూడా ఉంటే 30 పాయింట్స్ వరకు కూడా వచ్చింది. ఏదైతే 1 జోన్ ఉందో 1 జోన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మార్కెట్ హాల్ట్ అవ్వడానికి ట్రై చేసింది, ఆగడానికి ట్రై చేసింది. సో ఇక్కడి నుంచి నేను కిందకు వస్తున్నాను అని యాక్చువల్గా ఈ క్యాండిల్ బేరిష్ ఎంట్రీ ఇచ్చిందండి. ఎస్, ఇది బేరిష్ ఎంట్రీ ఇచ్చింది యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1, 2. ఓకే, బట్ ఇది స్టాప్ లాస్ ట్రేడ్. ఎంతవరకు రావాలి యాక్చువల్గా అయితే మనకి స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఇంతవరకు రావాలి. దిస్ ఈస్ ద సపోర్ట్ జోన్ కదండి. బట్ ఇంతవరకు రాలేదు, ఇమీడియట్గా రివర్స్ అయిపోయింది. రివర్స్ అయినప్పుడు మనం ఈ క్యాండిల్లో కానీ లేదా ఈ క్యాండిల్లో కానీ ఎంట్రీలోంచి బయటకు వచ్చేయాలి. అంటే స్టాప్ లాస్ ఎంత కొట్టిందండి? దాదాపుగా 20 పాయింట్స్ స్టాప్ లాస్ కొట్టింది. సో మార్నింగ్ నుంచి బాగానే జరిగిందండి, ఎందుకంటే ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది, టార్గెట్కి వచ్చింది, అండ్ ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది, టార్గెట్కి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ రీ ఎంట్రీ ఇచ్చింది, టార్గెట్కి వెళ్ళింది. అండ్ ఒకవేళ ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నా అప్ టు ఒక 20 to 30 పాయింట్స్ మూవ్ అయింది. సో ఇక్కడ మాత్రం ఇది స్టాప్ లాస్ ట్రేడ్. మళ్ళీ పైకి వెళ్తున్నాను అని ఇక్కడ మళ్ళీ ఒక చిన్న ఫేక్ మూవ్ ఇచ్చింది, యాక్చువల్గా పైకి వెళ్ళలేదు. బట్ కిందకు వస్తున్నప్పుడు మాత్రం యాక్చువల్గా అయితే ఈ క్యాండిల్లోనే బేరిష్గా మారిపోయింది. బట్ ఇక్కడ ప్రిఫరెన్స్ 1 ఒక్కటే బేరిష్గా మారింది, బట్ క్యాండిల్ కన్ఫర్మేషన్ కూడా కావాలి. సో మనం ఈ క్యాండిల్లో బేరిష్ ఎంట్రీ తీసుకుంటే అప్పుడు ఎంతవరకు రావాలి? యాక్చువల్గా అయితే మార్కెట్ స్వింగ్ లో టు స్వింగ్ హై ఇంతవరకు రావాలండి. దిస్ ఈస్ ద సపోర్ట్ జోన్ కదా, ఇంతవరకు రావాలి. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, 22 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 60 పాయింట్స్ టార్గెట్. 60 పాయింట్స్కి అయితే రాలేదు, కానీ అప్రాక్సిమేట్లీ 40 పాయింట్స్కి వచ్చిందండి. అంటే 1:2 ఇచ్చింది. 20 పాయింట్స్ స్టాప్ లాస్, 40 పాయింట్స్ వచ్చింది అంటే 1:2 కంటే పైనే యాక్చువల్గా ర్యాలీ అయింది ఇది మనకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి. అండ్ మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు కూడా ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చింది, కిందకు వస్తున్నప్పుడు కూడా ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చింది. మనం క్లోజింగ్ టైంలో చేయకపోవడం బెటర్, నేను మీకు అస్తమానం చెప్తూ ఉంటాను. సో యాజ్ పర్ ద టెక్నికల్స్ ప్రకారం ఈరోజు నిఫ్టీ చాలా బాగా మూవ్ అయిందండి. అవ్వడానికి ఫస్ట్ క్యాండిల్ 15 మినిట్స్ క్యాండిల్ చాలా హ్యూజ్ క్యాండిల్, బట్ 15 మినిట్స్లో కొంచెం కన్ఫ్యూజ్ చేసింది. కానీ కన్ఫ్యూజ్ ఇన్ ద సెన్స్ కన్ఫ్యూజ్ కూడా ఏం చేయలేదండి. మార్కెట్ కిందకు వచ్చింది, ఇక్కడ ట్వేజర్ బాటమ్ వేయడానికి ట్రై చేసింది, ఇక్కడ నుంచి రివర్స్ అందుకుంది, ఇక్కడ నుంచి రివర్స్ అందుకుని డైరెక్ట్గా రివర్స్ వెళ్ళిపోయింది మార్కెట్. అది కూడా ఎలా అంటే ఇక్కడ డబుల్ ఇంజన్ వర్క్ అవ్వలేదు, ఎందుకంటే 15 మినిట్స్ క్యాండిల్, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ చాలా హ్యూజ్ రెడ్ క్యాండిల్, అందుకని మనకి ఇక్కడ డబుల్ ఇంజన్ అనేది వర్క్ అవ్వలేదు. బట్ మనకి ఏదైతే లిటిల్ బ్రదర్ని క్రాస్ చేసిందో, లిటిల్ బ్రదర్ని క్రాస్ చేసిన దగ్గర నుంచి అప్ టు రెసిస్టెన్స్ జోన్ 80 పాయింట్స్ హ్యాపీగా అదే డైరెక్షన్లో వెళ్ళింది. బట్ ఇది డబల్ ఇంజన్ సపోర్ట్ చేయలేదు, డబల్ ఇంజన్ ఇక్కడ సపోర్ట్ చేస్తుందండి. బట్ మనం అలా తీసుకోము, మనకి డబల్ ఇంజన్ ప్రిఫరెన్స్ 1 రెండు కలిపి ఉంటేనే తీసుకుంటాము. సో 15 మినిట్స్లో కొంచెం ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే, కానీ 5 మినిట్స్లో మాత్రం చాలా మంచి ఎంట్రీస్ ఇచ్చింది. ఇది బేరిష్ ఎంట్రీ అండ్ ఇది కూడా బేరిష్ ఎంట్రీ, ఇది కూడా రీ క్యాండిల్ అండి, రీ ఎంట్రీ క్యాండిల్. కిందకు వచ్చింది, పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకి రావడానికి బేరిష్ ఎంట్రీ అండ్ బుల్లిష్ ఎంట్రీ, మళ్ళీ బుల్లిష్ ఎంట్రీ, మళ్ళీ బుల్లిష్ ఎంట్రీ అండ్ ఇక్కడ స్టాప్ లాస్ ఎంట్రీ, ఇక్కడ చిన్న బుల్లిష్ ఎంట్రీ అండ్ మళ్ళీ ఇక్కడ బేరిష్ ఎంట్రీ ప్రాఫిటబుల్ అండ్ ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ప్రాఫిటబుల్. సో ఈరోజు చాలా మంచి ఎంట్రీస్ ఇచ్చింది అండ్ డికే కూడా పెద్దగా లేదు, బికాస్ ఆఫ్ విక్స్ పెరిగిందండి, విక్స్ 6% పెరిగింది. సో మనం అనుకున్న డైరెక్షన్లోనే మార్కెట్ వెళ్ళింది, ప్రాఫిట్స్ కూడా మంచిగా ఇచ్చింది. ఓకే, సో ఇప్పుడు రేపటి మార్కెట్లు ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది అని చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపటికి కీ లెవెల్ వచ్చి 24712, దిస్ ఈస్ ద కీ లెవెల్ అండి, 24,712. సో 24712 రేపటి కీ లెవెల్. సో మార్కెట్ దీనికంటే పైన యాక్చువల్గా అయితే డబల్ ఇంజన్ బుల్లిష్గా ఉంది అండ్ ప్రిఫరెన్స్ 1 కూడా స్లైట్ బుల్లిష్గానే ఉంది. సో మార్కెట్ ఈ కీ లెవెల్ కంటే పైన ఒక బుల్లిష్ క్యాండిల్ వేసింది అనుకోండి, అంటే దీనికి దగ్గరలో కానీ లేదా దీన్ని క్రాస్ చేస్తూ కానీ కొంచెం ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ వేస్తే ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన లెవెల్ వచ్చి స్వింగ్ లో టు ఈ స్వింగ్ లో తీసుకోండి, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో ఇలా తీసుకోండి. లేదు అంటే ఈ క్యాండిల్ దీనికంటే హై ఉంటే ఆ క్యాండిల్ యొక్క హై ఎండ్ లో తీసుకోండి. ఎప్పుడంటే అది చేయవలసింది 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ లో. ఓకే, సో ప్రజెంట్ ఇది ఉంది కాబట్టి నేను ఇది తీసుకుంటున్నాను. సో మనకి ఫస్ట్ వచ్చి దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ జోన్, అంటే మార్కెట్ రెసిస్టెన్స్ జోన్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. రెసిస్టెన్స్ జోన్లో మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. అలా కాదండి, ఒకవేళ మార్కెట్ కిందకి రావాలనుకుంటుంది అనుకుంటే ఈ కీ లెవెల్కి కింద కానీ లేదా కీ లెవెల్ని క్రాస్ చేస్తూ కానీ ఒక మంచి రెడ్ క్యాండిల్ పడ్డది అనుకోండి, అంటే బాగా దూరంగా రెడ్ క్యాండిల్ పడితే కీ లెవెల్ అనేది వర్క్ అవ్వదు. సో కీ లెవెల్కి దగ్గరలో ఒక మంచి రెడ్ క్యాండిల్ పడితే ఈ రోజు లో అండి,
ఈ రోజు లో నుంచి హైక్ తీసుకోండి. సో సపోర్ట్ జోన్ అనేది చాలా దగ్గరలో ఉంది. సో అప్ టు సపోర్ట్ జోన్ వరకు రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఇంతవరకు రావడానికి అవకాశం ఉంది. ఓకేనా అండి? సో ఆ లెవెల్స్ అయితే చాలా సింపుల్గా ఉన్నాయండి. ఒకవేళ బుల్లిష్గా వెళ్ళాలి అనుకుంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో ఎక్స్టెన్షన్ తీసుకోండి. అలా కాదు, ఒకవేళ మార్కెట్ కిందకు వస్తుంది, ఫస్ట్ 15 minutes క్యాండిల్ మంచి రెడ్ క్యాండిల్ వేసింది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై రీట్రేస్మెంట్ తీసుకోండి, ఇంతవరకు వస్తుంది. ఓకే, సో లెవెల్స్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ రోజు మీ ట్రేడింగ్ ఎలా జరిగింది? మీరు స్టాక్ ఆప్షన్స్లో చేశారా అండ్ ఇండెక్స్లో చేశారా? ఇండెక్స్లో ఇవాళ చేసిన వాళ్ళకి చాలా మంచి ప్రాఫిట్స్ వచ్చాయండి. సో మీరు ఏ సెగ్మెంట్లో చేశారు, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ROI తీయగలిగారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్.